హీస్ ద రివ్యూ ఆఫ్ వష్ లెవెల్ 2. వష్ అంటే వశీకరణ అని అర్థం. ఇది ఒక గుజరాతీ మూవీ. లాస్ట్ టైం 2023లో అనుకుంటా వష్ మూవీ రిలీజ్ అయింది. ఆ వష్ మూవీని రీమేక్ చేస్తూ హిందీలో సైతాన్ మూవీ తీశారు. ఆ సినిమా చాలా బాగుంది. ఆ వష్ మూవీని కంటిన్యూ చేస్తూ వష్ లెవెల్ 2 సినిమా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. ఒక 40 మంది అమ్మాయిలని వశీకరణ చేసి ఏం చేశాడు, అసలు అతనికి ఏం కావాలి, ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకున్న కనెక్షన్ ఏంటి, ఆ 40 మంది అమ్మాయిలని ఎందుకు టార్గెట్ చేశాడు, అసలు అతని మోటివ్ ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నచ్చింది గైస్, చాలా బాగుంది. సినిమా స్టార్ట్ అయినాక ఒక 10 నిమిషాల తర్వాత ఆ 40 మంది అమ్మాయిలను వశీకరణ చేసిన తర్వాత వచ్చే 10 నిమిషాల సీన్ చూస్తుంటే ఒక జాంబీ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. అసలు ఆ టేకింగ్ కి విజువల్స్ కి అయితే మైండ్ దొబ్బింది. సినిమా స్టార్టింగ్ లో ఒక 10 మంది అమ్మాయిలు బిల్డింగ్ నుంచి కింద పడే సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసినప్పుడే అర్థమైపోయింది మిగిలిన సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుందని. అలాగే జరిగింది. ఏడ డిసప్పాయింట్ చేయలేదు సినిమా అయితే. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఫుల్ ఎంగేజ్ చేసింది. సినిమాలో నెక్స్ట్ ఏమవుతుంది అనే టెన్షన్ అయితే పెరుగుతుంది. సినిమా 1 hour 40 minutes ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది సినిమా చూస్తున్నంతసేపు. ఒకవేళ మీరు ఈ సినిమా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగులో మాత్రం లేదు, హిందీ ఆర్ గుజరాతీ లాంగ్వేజెస్. సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. హిందీలో ఉంది కదా మాకు అర్థం కాదని మాత్రం అనుకోకండి. ఈ సినిమాకి లాంగ్వేజెస్ తో పని లేదు, కొంచెం హిందీ తెలిసినా సరే సినిమా చూడొచ్చు. ప్రామిస్లీ చెప్తున్నా, హిందీ రాకపోయినా సినిమా సీన్ టు సీన్ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోకి లైక్ చేయకు, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకు. ఫస్ట్ వెళ్ళి ఆ సినిమా చూడు. ఆ సినిమా నీకు అర్థమైతేనే, నచ్చితేనే నా వీడియోని లైక్ చేయి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో. మామ గుర్తుపెట్టుకో, నా సబ్స్క్రైబర్స్ అందరికీ టైము మనీ వేస్ట్ అవ్వనివ్వను.